నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ చర్చకు తెరదీశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలని కోరారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్సీఈఆర్టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్ 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీఎం చేసిన కామెంట్స్ వినేందుకు వింతగా అనిపించినప్పటికీ రాజకీయాల్లో మాత్రం సరికొత్త చర్చకు తెరతీశాయి. ప్రస్తుతం ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే అభ్యర్థులకు 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉంది. దీన్ని 21 ఏళ్లకు తగ్గించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గతంలో అయితే ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాలుగా ఉండేది. దాన్ని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదు. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది. 21 ఏళ్ల నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్లుగా పనిచేస్తున్నప్పుడు 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక విద్యార్థులు చేపట్టిన మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇందులో పాల్గొన్నారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీ చూసేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం కొత్త ప్రతిపాదన తెరపైకి తేవడంతో ఆ ప్రతిపాదన పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలామంది సీఎం చేసిన ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందిస్తున్నారు. 21 ఏళ్ల వయో పరిమితి చట్టసభలకు ఎన్నికయ్యే వారికి సరిపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరి ఇది నిజంగా కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఏదైతే శాసనసభ ఎన్నికలకు సంబంధించి వయోపరిమితి తగ్గించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఇక దాని గురించి అయితే మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న బాలల దినోత్సవం సందర్భంగా ఏదైతే మన ఓటు హక్కు పరిమితి అయితే తగ్గించారు, దాదాపు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఎలా అయితే తగ్గించారు, అలాగే శాసనసభకు ఎన్నికయ్యే వారి వయసు కూడా తగ్గించాలి, 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలంటూ సీఎం అయితే కొత్త చర్చకు దారితీశారు. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సంపత్. నిన్న హైదరాబాద్ లో నిర్వహించినటువంటి బాలల దినోత్సవం సందర్భంగా ఎన్సీఈఆర్టీలో విద్యార్థులు నిర్వహించినటువంటి అండర్ 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని స్వయంగా తిలకించేందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వీరందరూ కూడా ఆ యొక్క మాక్ అసెంబ్లీలో పాల్గొని ఆ యొక్క పిల్లలు చేస్తున్నటువంటి మాక్ అసెంబ్లీని స్వయంగా తిలకించారు. ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పిల్లలను చూసి వారి యొక్క వచ్చిన
క్వశ్చనరీ కావచ్చు, సమాధానం కావచ్చు, ఏదైతే స్వయంగా చూసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క ప్రతిపాదనలను, వారి యొక్క ఆశయాలను పసిగట్టినటువంటి యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క 21 సంవత్సరాలు వయసు ఉన్నవారు అసెంబ్లీలో పోటీ చేసే విధంగా, చట్టసభల్లో వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రతిపాదనని ఆ యొక్క స్పీకర్ కు స్వయంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రతిపాదన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ఇలాగా గవర్నర్ కి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రతిపాదన చేసేటువంటి అవకాశాలు చూడాలని చెప్పేసి స్వయంగా స్పీకర్ కి ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క 21 సంవత్సరాలు నిండినటువంటి ఈ యొక్క ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈ యొక్క ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇలాగా వీటిల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క 21 సంవత్సరాలు నిండినటువంటి వారు చట్టసభల్లోకి, అంటే శాసనసభ, అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కల్పించేందుకు ఎందుకు ఇవ్వకూడదు? అలాగే గతంలో 21 సంవత్సరాలు నిండితేనే ఓటకు కల్పించేటువంటి అవకాశం ఉన్నప్పుడు 18 సంవత్సరాలు పొందించడం జరిగింది. ఆ రోజే ఈ యొక్క 21 సంవత్సరాలకి పోటీ చేసే విధంగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేస్తుంటే బాగుండేదని కూడా రేవంత్ రెడ్డి విశ్లేషించినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో, ఈ యొక్క రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే శ్రీనివాస్, ఇక ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త చర్చకైతే దారి తీశారో, 21 ఏళ్ల వయోపరిమితి కుదించాలి, శాసనసభకు పోటీ చేయాలి, తద్వారా యువకులు కూడా రాజకీయాల్లోకి వస్తారు, వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత సమాజంలో అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏదైతే చేశారో, వాస్తవానికి ఒకవేళ అది గనుక అమలు అయితే, 21 ఏళ్ళకు గనుక వయోపరిమితి తగ్గింపబడితే అసలు యువకులకు అవకాశాలు వచ్చే, రాజకీయాల్లోకి అవకాశాలు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే చూస్తున్నాం ఇప్పటికి 25 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా ఏ యువకుడు కూడా ప్రస్తుతం అయితే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని నిలబడే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే మనం గతంలో చూసాం బర్రెలక పరిస్థితి ఏమైంది, ఆమెను ఏ రకంగా లేపి ఎత్తిపడేశారు, ఆ తర్వాత ఆమె సిచ్యువేషన్ ఏందో. ఆమెనే కాదు, ఇంకా చాలా మటుకు కూడా చాలా మంది కూడా యువకులు రాజకీయాలకు వస్తే వాళ్ళకి సరైన ప్రోత్సాహం అనేది ఉండదు. ఇప్పుడైతే మాటలకైతే చెప్తున్నారు 21 ఏళ్ల వరకు తగ్గించండి అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఒకవేళ కదా అది కనుక అమలైతే వచ్చే వాళ్ళని వీళ్ళు ఏదైతే నిలబడనిస్తారా, వాళ్ళు పోటీ చేయనిస్తారా, ఒకవేళ కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని అందించగలుగుతారు, ఇది సాధ్యమవుతుందా? అంటే సంపద ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఈ యొక్క రాజకీయ పార్టీల అండదండలు ఉన్నటువంటి వాళ్ళకే ఆ యొక్క అభ్యర్థులను ఎంపిక చేసి ఈ యొక్క అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్ కావచ్చు పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు ఈ యొక్క యువకులు ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వారి యొక్క అభ్యర్థులుగా ప్రకటించుకొని వారిని గెలిపించుకోగలిగితే కనుక వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే యువకులు రాజకీయ విశ్లేషకులుగా కానీ, లేకపోతే పరిపాలన దక్షత కలిగినటువంటి వారు కానీ ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి తప్పకుండా ప్రాధాన్యం కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే పరిపాలనలో, అంటే ఇప్పుడున్న పరిపాలనకి ఇప్పుడు రాబోయేటువంటి పరిపాలనకి, అంటే ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే నడి వయస్కుడు పరిగెత్తేటప్పుడు కొంత స్లోగా వెళ్ళగలుగుతాడు, అలాగే యువకుడైతే వేగంగా పరిగెత్తగలుగుతాడు. అదే రాజకీయాల్లో కూడా ఇది పునరావృతం అయితే కనుక తప్పకుండా ప్రజాపాలన, తప్పకుండా ప్రజలకు అందే విధంగా ఈ యొక్క యువకులు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తే ఈ యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాపాలన ఇంకా వేగంగా పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యువకులకి ఇప్పుడు ఈ యొక్క 21 వయసు ఏదైతే ఉందో దీన్ని ప్రతిపాదన పెట్టి దీన్ని తెచ్చుకోగలిగితే కనుక రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కూడా ఈ యొక్క యువకులకి అధిక సీట్లు ఇచ్చి గెలిపించుకున్నట్లయితే ఈ యొక్క పరిపాలన ప్రజలకు దగ్గరగా చేరువ అవుతుందని కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ విషయం మీద హాట్ టాపిక్ గా చర్చించుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే తప్పకుండా ఈ యొక్క 21 వయసు కనుక ప్రతిపాదన పెట్టి దాన్ని సాధించుకోగలిగితే యువకులు పరిపాలన దక్షత కలిగినటువంటి వారు ఈ యొక్క గెలుపు పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే శ్రీనివాస్, కూడా
అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొత్త చర్చకు దారి తీశారో, యువకులు రాజకీయాల్లోకి రావాలి, వారు వయో పరిమితి కూడా సడలించాలని చెప్పారు. ఇక దీన్నైతే కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ప్రముఖ విశ్లేషకులు కావచ్చు స్వాగతిస్తూనే, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో ఎంతమంది యువకులకు అవకాశం ఇచ్చారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి రావడానికి వాళ్ళ యొక్క స్టూడెంట్ వింగ్ అంటే ఎన్ఎస్యుహెచ్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, వారి యొక్క కృషి అనేది ఎంతో అమేయమైనది. వాళ్ళైతే ఎంత పోరాడారని అందరికీ తెలుసు. కానీ అలాంటి వాళ్ళకు, యువకులకు మీరు ఎంతమందికి మీరు టికెట్లు ఇచ్చారు, పోటీ చేసే అవకాశం ఇచ్చారు? వాళ్ళను ఎవరైతే మీకు అండగా ఉన్నారో స్టూడెంట్స్ కానీ, యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, వాళ్ళకు ఎలాంటి అవకాశాలు కల్పించారు? మీరు చేశారా లేదా? సరే, అది వదిలిపెట్టండి. ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వేరే మిగతా నామినేటెడ్ పోస్టులలో కావచ్చు, అసలు మీరు ఎంతమందికి ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఎంతమందికి యువకులకు ప్రోత్సాహకాలు ఇస్తారు? ఒకవేళ ఎవరైనా యువకుడినే, మీరు గెలిచిన యువకుడు ఎక్కడక్కడ గెలిచినా కూడా అతన్ని మీరు ఒక జెడ్పీ చైర్మన్ కానీ, ఒక ఎంపీపీ కానీ ఇలా చేసే అవకాశాలు ఉంటాయా? అసలు మీరేం చేశారు? మీరైతే చెప్తున్నారు వయోపరిమితి తగ్గించాలని, మీరు ఎంతవరకు ఆచరించారు? ఒకవేళ ఆచరిస్తారని కూడా ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి కలుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? సంపద, ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ విషయాన్ని లేవనెత్తింది 24 hours అవుతుంది. అంటే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ పాల్గొన్నటువంటి యొక్క యువకులు చేసినటువంటి మాక్ అసెంబ్లీని చూసిన తర్వాత ఈ ఆలోచన వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే గతంలో ఈ యొక్క ఆలోచన లేకపోయింది కాబట్టి తాను అసెంబ్లీలో గత ఎన్నికల్లో జరిగినప్పుడు ఈ యొక్క యువకులకు సీట్లు ఇవ్వడానికి అవకాశం లేకపోయింది అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు. అంటే ఇప్పటి నుంచి మనం చెప్పుకోదగింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 21 సంవత్సరం వయసుకు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఈ యొక్క అసెంబ్లీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఖరారు చేసుకునే విధంగా చట్టం తీసుకురావాలనేది ప్రధానంగా నిన్ను లేవనెత్తినటువంటి అంశం కాబట్టి, ఇక ముందు జరగబోయేటువంటి ఏదైతే తొందరలో జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ యొక్క యువకులకు సీట్లు ఇవ్వాలనే ఆలోచన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క యువకులకి అధికంగా సీట్లు ఇచ్చి ఈ యొక్క ప్రజాపాలనలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉందని చెప్పవచ్చు సంపద. అయితే శ్రీనివాస్, ఇక ఒకవేళ 21 సంవత్సరాల వయసు సడలింపు అయినప్పటికీ కూడా యువకులు రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో మాత్రం ఈ యువకులకు వాళ్ళు అసలు ఇక్కడ సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? వాళ్ళని నిలదొక్కునేలాగా ఏమన్నా సపోర్ట్ చేస్తారా? లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయో, లేదంటే ఏదైతే వారి యొక్క ఆర్థికంగా ఉన్న దాన్ని బట్టి నడుస్తున్నాయో అవే నడుస్తాయా? దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయనేది ప్రజల్లో చెప్పకనే చెప్పుకుంటున్నారు. అవును. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ పార్టీ అనేది మనం చెప్పకపోయినా కూడా ప్రతి పార్టీలోనూ జరుగుతున్నది అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో యువకులకు సీట్లు ఇచ్చి ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి నాయకుల అండదండలతో గెలిపించుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ కలిగేటువంటి ఇప్పుడున్నటువంటి యువత ఉంది. అందరినీ కూడా ఆ పార్టీల నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ఒక 21 సంవత్సరాలు నిండినటువంటి వారిని ఎన్నికల్లో పోటీలో నిలబెట్టినప్పుడు ఆ యువకుడు కావచ్చు, యువతి కావచ్చు, ఈ యొక్క సమన్వయం ప్రధానం. అభ్యర్థికి ఉండేటువంటి ప్రధాన అంశం ఏంటంటే అందరినీ కూడగట్టుకొని అందరితోటి సఖ్యతగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళగలిగేటువంటి సత్తా కూడా ఉండవలసినటువంటి అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్టయితే ఈ యొక్క అంటే స్వరపక్షాలు రాకుండా ఉంటాయనేది ఈ యొక్క ప్రజల నుంచి వస్తున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సహకరించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి అందరినీ సమన్వయపరుస్తూ ఆ యొక్క రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి వాళ్ళు జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు,
ఆ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేసుకొని అందరినీ సమన్వయం చేసి పంపించగలిగితే తప్పనిసరిగా ఈ యొక్క విజయం సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు సంపత్. అయితే శ్రీనివాస్ ఇక ఫైనల్గా ఏదైతే నిన్న చిల్డ్రన్స్ డే స్పెషల్గా అండర్-18 మాక్ అసెంబ్లీ ఏదైతే ఎన్సీఆర్టీ విద్యార్థులు చేశారో ఆ యొక్క మొత్తం మనం చూసినట్టయితే పరిశీలించినట్టయితే 18 సంవత్సరాల లోపల పిల్లలు మాత్రం వాళ్ళు ఏదైతే లేవనెత్తినటువంటి ప్రశ్నలు కానీ ప్రత్యుత్తరాలు కానీ అందరినీ ఒక రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతున్నది వాళ్ళ కట్టినట్టుగా మాత్రం క్వశ్చన్స్ వేసినట్టుగానైతే కనబడుతుంది. ఇక దీన్ని చూసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఏ రకంగా ఏమైనా కొంచెం మారే అవకాశాలు ఏమైనా, ఎందుకంటే చూసాం స్పోర్ట్స్ పాలసీ గురించి ఒక విద్యార్థిని అడిగింది, అలాగే ఎడ్యుకేషన్ గురించి హెల్త్ గురించి వాళ్ళైతే పలు రకాల క్వశ్చన్స్ అయితే యాక్చువల్గా జరిగే వాటిని తీసుకొని రియాలిటీని కళ్ళ ముంగట సీఎం ముంగట అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. దీన్ని చూసుకొని ఏమన్నా ఇప్పటి నుంచైనా రాజకీయ పరివర్తన మార్పులు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా సంపత్, ఎందుకంటే ఈ యొక్క మాక్ అసెంబ్లీ అనేది నిన్న జరిగినటువంటి హైదరాబాద్ సిటీలో జరిగినటువంటి ఈ యొక్క అంటే ప్రతి జిల్లాలో ఈ యొక్క మాక్ అసెంబ్లీని నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకొచ్చినట్టయితే యువతలో ఇంకా ప్రోత్సాహం పెరిగి యువతకు రాజకీయ మీద ఉన్నటువంటి ఆశయాన్ని కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో ఈ యొక్క మాక్ అసెంబ్లీ నిర్వహించి ఈ యొక్క దాని నుంచి మళ్ళీ నియోజకవర్గ స్థాయి అంటే ఎలక్షన్ జరగబోయే నాటికి స్టేట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి మాక్ అసెంబ్లీ నిర్వహించినట్లయితే ప్రజలకు కూడా తెలుసుకోగలుగుతారు. ప్రజలకి ఈ యొక్క యువత ఏమందిస్తుంది, ఏం అందించగలుగుతుంది అనేది కూడా ఒక విశ్లేషణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి క్రమంలో ఈ యొక్క అన్ని కోణాల్లోనూ ఆలోచించి దక్షత, సమన్వయం, ప్రజాపాలన పైన ఉన్నటువంటి దక్షత ఇలాంటివన్నీ కూడా క్రోడీకరించుకొని ఈ యొక్క అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే ఇంకా ప్రజలకు సేవలందించేటువంటి యువత ముందుకు వస్తుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మొన్న జరిగినటువంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి స్పోర్ట్స్ విషయంలో నిజంగా ఆ పిల్లలు చెప్పినటువంటి అంశాన్ని చూసుకున్నట్టయితే కనీసం వివరాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదంటే అది ఇకనైనా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. కాబట్టి ఇలాంటివి తప్పిదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రజలు ఈ యొక్క యూట్యూబ్ లో హల్చల్ అవుతున్నటువంటి పిల్లలు ఈ యొక్క మాక్ అసెంబ్లీ ఏదైతే ఉందో తిలకించిన వారు నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు మనం వింటున్నాము, చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి వసతులు ఏమున్నాయి తప్పకుండా యువతులైతే ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టి నుంచి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏమున్నాయో ప్రభుత్వం దృష్టి కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ దృష్టి కావచ్చు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు అందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో తాగటానికి కొన్ని చోట్ల ఒక నెలలుగా నీళ్లు మిషన్ దగ్గర ఉంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పంప్ హౌజులు, ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి తాగునీటి వసతులు పంప్ హౌజులు ఉన్నాయి. కానీ ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఆ యొక్క పంప్ హౌజుల్లో కార్మికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మిషన్ దగ్గర వేల కోట్లు ఖర్చు పెట్టారు అని కనీసం గుక్కెడు నీళ్లు అందించలేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పరిశ్రమలు తాగునీటిని స్థానిక ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ యొక్క కంపెనీలు నల్లాలు ఏర్పాటు చేసి ఇస్తున్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ప్రజలు ఎంత దౌర్భాగ్యం అంటే ఇలా తాగడానికి నీళ్లు ఇవ్వంటే ఎంత దౌర్భాగ్యం అనేది శాసనసభ్యులకి నేను ఇచ్చాను సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటివన్నీ కూడా ప్రజలకి మినిమం కావాల్సినవి. మీరు ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి, అయితే శ్రీనివాస్, ఇక మీరు చెప్పేదాన్ని బట్టి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంటుంది మేము వీటిని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తున్నాం, సపరేట్గా స్కిల్ యూనివర్సిటీలు అలాగే కావాల్సిన వస్తువులు కల్పిస్తాం, వాటిలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మేము చూసుకుంటాం, ఎవరైనా తప్పులు కనుక చేస్తే విద్యార్థుల గురుకులాల్లో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు నాసిరకం వస్తువులు కానీ నాసిరకం తిండి పదార్థాలు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఉపేక్షించామని కూడా చెప్పారు.
ఇక దీని గురించి ఏదైతే మీరు చెప్పారో, ఎందుకంటే వసతులు లేవు, పిల్లలైతే మంచి ప్రశ్నలు లేవెత్తారు, ఇకనైనా దీన్ని చూసుకొని దీన్ని మీరు ఎవరైతే పిల్లలు క్వశ్చన్స్ అడిగారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ఆ తప్పులు, గతంలో జరిగినటువంటి తప్పులు పునరావృతం కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏవైతే కొన్ని పాఠశాలలు మౌలిక వసతులు కూడా లేవు, తాగునీరు కానీ, టాయిలెట్లు కానీ, ఆడుకోవడానికి కావాల్సినటువంటి కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇతరత్ర ఏమీ లేవంటూ కూడా మీరు ఫీల్డ్లో ఉండి చెప్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు వీటిపైన దృష్టి సారించాలని అనుకుందాం. ఒక థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఏదైతే నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్సీఆర్టీ పిల్లలు మాక్ అసెంబ్లీ నిర్వహించారో దాంట్లో పాల్గొన్న సందర్భంగానైతే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడైతే పిల్లల యువతల రాజకీయాల్లోకి రావడానికి వారి యొక్క వయో పరిమితి మాత్రం 21 ఏళ్లకు సడలించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి టాపిక్ మాత్రం ప్రస్తుతం రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపైన భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇక దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కామెంట్ చేశారో ఆయన రానున్నటువంటి స్థానిక ఎలక్షన్స్లో కావచ్చు, మిగతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో కావచ్చు, లేదా నామినేటెడ్ పోస్టులలో కావచ్చు యువతకు ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి 4 Sides TV.